ఏంటే కేక్ కటింగ్ అయిపోయిందిగా, మళ్ళీ దాన్ని తీసి వాడి మొహాన్ని ఎందుకు పోస్తావు? నా మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద ఎందుకు చూపిస్తావు? కోప్పడితే ఇప్పుడు ఏం మారిపోతుంది? ఏంటి మటన్ షాప్ కేగా ఇవ్వు, నేను తెస్తాను. అక్క అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా. అక్క ఎలక్షన్ లో కౌన్సిలర్ గానే నుంచుంటున్నాను, దానికి నీకెందుకు ఇంత భయం? గవర్నమెంట్ మన ఏరియాకి ఇచ్చే పథకాలు సౌలభ్యాలు నా ద్వారా ప్రజలకు అందుతాయి. కౌన్సిలర్ గా నేను చేసేదంతే. మిగతా సమయాల్లో నేను ఎప్పట్లా డ్రైవర్ని. ఆ సంపాదనతోనే ఈ కుటుంబం గడుస్తుంది. చాలా మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? దాని సంగతి నాకు వదిలిపెట్టు. నువ్వు నన్ను బెదిరించుకుంటా ఉంటే నాకు అదే 10,000. నవ్వు, ఏది నవ్వు, నవ్వు. ఏయ్, ఎవరా మీరు? నన్ను చూడండి, ఏం మాట్లాడదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాం. మా నాన్నగారు కనబడడం లేదని కంప్లైంట్ రాసుకున్నారు. మొత్తం జరిగిందంతా మర్చిపోవడమే అప్పుడు మాకున్న ఏకైక దారి. మా నాన్నని చంపింది మాకు నాన్న అని ఒకరున్నారన్న విషయంతో సహా. అమ్మా ఏం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, రా. అమ్మా ఏం లేదు, రామ్మా. అక్క వాళ్ళు ఫోన్ చేసి మన నాన్న బెదిరించారు. ఈ విషయం అందరికీ తెలిసింది, కానీ వాడిని మనం ఏమీ చేయలేం కదూ. చంపుదాం. కొంచెం కొంచెంగా మా ఇల్లు మళ్ళీ మామూలు పరిస్థితికి మారింది. తమ్ముడికి ఫైర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చి బెంగళూరుకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అన్నా అలాంటిదేం లేదన్నా. అక్క నేను వాళ్ళ గ్యాంగ్లో చేరాను. వాళ్ళు తీసుకునే కాంట్రాక్ట్లకి లింక్ ఏజెంట్ లాయర్ ఒకడే. నీకు డీటెయిల్స్ పంపించాను, మామయ్యకి ఇచ్చే. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. పెళ్లికి ఒక మంచి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఆ పైన ముహూర్తం పెట్టించి పెళ్ళి. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే వాడు మన నాన్నని ఎలాగైతే చంపాడో అదేలా వాడు చావాలి. నువ్వు షూట్ చేయకు. త్వరగా పోనీ, త్వరగా.
ఏ అధికారమూ లేని మాలాంటి సాధారణ వ్యక్తులు ఏం జరిగినా అదంతా మర్చిపోయి కళ్ళు చెవులు నోరు మొత్తం అన్నీ మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. అదేగా ఆ పైవాడి తలంపు. నువ్వు సుందరం మీ నాన్న. అదే వాటిలో మీ అబ్బాయిని నుంచోమనండి. నేను ఎలక్షన్లో నుంచుంటాను. ప్రజలకు కావాల్సిన కౌన్సిలర్ని వాళ్ళే ఎన్నుకుంటారు. నీ అబ్బా! రేయ్, క్షమాపణ అడగరా. క్షమించండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలక్షన్లో ఎవరన్నా ఎక్కడన్నా నించోవచ్చు. చట్టం అందుకు కావాల్సిన హక్కుని అందరికీ ఇచ్చింది. మీరు ఎలక్షన్లో నించోండి. ఒక పెళ్లికి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఏయ్, ఏయ్. నాగు, నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? అన్న బుద్ధి లేదా నీకు? నాలాగే పైడితల్లి అమ్మవారు సాధారణమైన ఆర్తని చెప్పింది నిజమే, కానీ ఈ అమ్మవారి కథ కూడా నిజమే అని మా నాన్న చెప్పేవారు. ఏంటే వాగుతున్నా? ఆయనే మా నాన్నగారు. ఇది చూడండి, ఇది బల్సాత్, ఇది ప్లాన్ చేసి మోసం చేసిందా? నలుగురికి బలి దొరికిపోయావే నువ్వు. నిన్ను కారులోనే పెట్టి ఏదైనా దీన్ని వద్దున్నా, ఫారెస్ట్ లో చూసుకుందాం. అక్క, మిస్ అవ్వకూడదు అక్క. మిస్ అయిందంటే Can't show my feelings, I'm scared. Love's going so fast, soon I'm dead. Oh, demons I have in my head will find me this is the end. It's soon I'm dead in my head. Look around my ear. I'm dead. అక్క, మన నాన్నని చంపిన వాడు తప్పించుకోకూడదు అక్క. పని నేను చూసుకుంటా. అక్క, పో అక్క. పో. ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీ సన్
నువ్వు చావకూడదు, బతకాలి. నువ్వు బతుకుతున్న ప్రతిరోజు జీవితం యొక్క పరమార్థం పేరు, ప్రఖ్యాతి, డబ్బు మాత్రమే కాదు, ప్రేమే అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమైందన్నా? పాపం తండ్రి కదా. సివియర్ స్ట్రోకే. డాక్టర్ త్వరగా ఏదో ఒకటి చేయండి. త్వరగా పేషెంట్ని తీసుకెళ్ళండి. ఎవరో చెప్పాడా? వేరే ఎవరో కారణం కాదు. మరి ఎందుకంట? ఆ గ్యాంగ్ హత్య చేసిన ఒకరి బాడీని మీ అబ్బాయి ఇండస్ట్రీ ఉన్న ఏరియాలో డిస్పోజ్ చేశారు. అది మీ అబ్బాయి చూశాడు. మీ అబ్బాయితో వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత భయపడి మీ అబ్బాయిని హత్య చేశారు. ఆ డెడ్ బాడీ ఎవరిది? తెలీదు. ఎంక్వైరీ చేసేలోగా చనిపోయాడు. రే మధు, ఏం లేదన్నానుగా. నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇది ముట్టుకో. అరే అమ్మా, తాకమ్మా. సరే. రే